సరే సరే ఏడవకో. వాడికి కొంచెం కోపం ఎక్కువ, నువ్వు పట్టించుకో. రే అన్నదేమని చెప్పు. రే చాలా పనులు ఉన్నాయి, పిలిచు. వెళ్ళరా. Go now, give it. Perfect. They're coming around. Get everything ready. త్వరగా బోట్ తిప్పు. Come on. Hurry up. దాన్ని తీయండిరా. Come on. రే Fast. కానివ్వండిరా. Come on, people. Jump fast. రే త్వరగా తీయమని చెప్పరా. Just do it. Come on, man. Make it fast. No. Come on. Just shut up and make it fast. Come on. We don't have time. Calm down. Come on, make it fast. Hey. They're coming. Go. త్వరగా తీరా. Stop whatever you are doing and surrender. I repeat, surrender. Come on. What the hell is going on here? Go. మీరు అక్కడ ఏదైతే చేస్తున్నారో అదంతా వదిలేసి మర్యాదగా లొంగిపోండి. I repeat, surrender. ఆపండి. మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఓటు ఆపండి. Fire. చెప్పిన మాట వినకపోతే తర్వాత బుల్లెట్ మీకు తగులుతుంది. బెంజమిన్ ఆ బోట్లో ఇరుక్కున్నారా. బోట్ తిప్పురా. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. సరెండర్ అయిపోండి. సరెండర్ అవ్వండి. నీకేం కాదురా. ఈ పాటికి బందరు మొత్తం చుట్టుముట్టేస్తుంటారా. ఇప్పుడు వీడిని తీసుకెళ్ళి ఎక్కడా చేరుస్తాం. తెల్లరేదక్క మనం యాడికి వెళ్ళలేం. ఏం కాదురా, ఏం కాదు. ఇంకాసేపు పోడ్చుకోరా. నీకేం కాదు, మేమున్నాం కదరా. నీకేం కాదురా. లేరా కొంచెం. రెక్కింగు కేవలం ఒక సముద్రపు జలముల కోసం ప్రాణాన్ని ఇచ్చేసావు కదరా. ఏదో తప్పుగా ఉందన్నా, పెట్టి తీసి చూద్దామన్నా. అది తీసి చూడు, నిజమేంటో నీకే తెలుస్తుంది. సముద్రంలో పనిచేయడం అనేది నా కలన్నా, నా తలరాత.
ఒడ్డునే కూర్చోబెట్టేస్తున్నారు. అందుకే నువ్వు ఒప్పుకుంటావేమోనని నీ వెంటే తిరుగుతున్నాను. నువ్వు రాబర్ట్ కొడుకే కదా? నేను దొంగ కొడుకుని కాదన్నా. తెరిచి చూడు, నిజమేంటో నీకే తెలుస్తుంది. ఏంటి కింగు, చేయాల్సిన పని చేయకుండా ఊరికే కూర్చుంటాయట? చిన్నవాడి చావని ఏం మాట్లాడటం లేదా? ఏం జరిగింది? కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అబ్బా. కష్టంగా ఉందా? అవునా? కాస్త ఊరుకుంటారా? చనిపోయింది మాలో ఒకడు. రక్తం కారుతున్నది కూడా తెలియకుండా ఎందుకు లాలి కూర్చున్నావు? చావుని అడ్డుకోలేము, ఆపలేము. తలరాత బాగాలేకపోతే వాడి తలరాత బాలేక చావలేదు, ఒకటి చేసిన తప్పు వల్ల చచ్చాడు. ఆ తప్పుని సరిదిద్దకపోతే వీడి చావుకు అర్థం ఉండదు. చెప్పేదేనరా? చెప్పేది వినరా? నువ్వేనా చెప్పరా? రే కింగు, కింగు, ఆ కుర్రాడేంట్రా చివరికి ఇలా చేసి చచ్చాడు. చాలా బాధ అనిపించింది. ఎడగనక లేకపోతే వాళ్ళందరినీ చంపేసి ఉండేవాళ్ళు. సరే వదిలే, నేను చూసుకుంటా. తీసుకెళ్ళి ఏం చేయాలో చేసుకో. ఎందుకు చెప్పలేదు? చెప్పుంటే దానికి తగ్గ మనిషిని తీసుకెళ్లేవాడినిగా. అర్థం కాలా? ఏం అర్థం కాలేదు. సముద్రపు జలగల కోసం మమ్మల్ని కాల్చారా? రే ఏంట్రా నోళ్ళేస్తానే? నీ అబ్బాయి ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? రే బయటికి వెళ్ళండి. నీ అబ్బా బయటికి వెళ్ళండి. రే సరుకుని తెరిచావా? నేను చావు గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి సరుకు సరుకు అంటున్నావు? ఏంట్రా చావు 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 అని? సముద్ర జలగల్ని అమ్మితే మీ ఊర్లో మురికి కాలువలు కూడా బాగు చేయాలి. నువ్వు ఎవరికి ఏమైనా అమ్ముకో, అది నన్ను ఎక్కడికి ఎలా తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తా. నాది బాధ్యత. కానీ వాడు చిన్న పిల్లాడు, అన్యాయంగా ఇందులో బలైపోయాడు. కూలి పనిచేసే నీకెందుకురా వ్యాపారం గురించి? ఇచ్చింది పుచ్చుకొని మూసుకొని వెళ్ళకుండా. ఎరా కింగ్, బాగా విను. పోయిన ఒక ప్రాణం మాత్రమే కాదు, అక్కడున్న ప్రాణాలు మొత్తం నా సొంతరా. ఇంకా ఎన్ని ప్రాణాలు పోయినా తిండికి పనికి నా వెనకే రావాలరా. అది అంత సులభం కాదురా. పోయిన ప్రాణాలకు చాలా డబ్బిచ్చాను, అందులో నువ్వు పంది కుక్కలా తిన్నావు. తామసయ్య వచ్చారు. ఇన్ని రోజులు చావు నడ్డం పెట్టుకుని సంపాదించాడు. ఇప్పుడు తామసయ్య గారితో గొడవపడి ఇక ఎవరు ఈ ఊరు నుంచి పనికిరాని చెప్పేసి వచ్చాడు. రాకుండా ముద్దకి అడుక్కు తింటారా? మీ ఊరి పరిస్థితి అంతంత మాత్రమే. నువ్వెవర్రా ఎవరు రారని చెప్పడానికి?
ఏంట్రా మీరు ఎలా చేశారు? అయ్యతో అలా మాట్లాడారు? మనం ఈ పనికి వెళ్తే మన శవాలే తిరిగి వస్తాయి. అనవసరమైన పనులు తలదూరుస్తున్నావురా. ఇక అనవసరమైన పనిని ఎవ్వరూ చెయ్యరు, ఎవ్వరూ చెయ్యకూడదు, ఎవరిని చెయ్యనివ్వను. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? చాలా ఆపండి. మనం ఎవరని చూపియాలి. ఏం చేస్తాం? ప్రాణం మీద బయలుదేరి వాడు ఎవడైనా ఉంటే రండ్రా. కింగు వద్దు, చెప్పేది విను. రండి. రే థామస్, ఇక నీ పని అయిపోయింది. నువ్వు చేసిన తప్పులన్నింటినీ దేవుడు క్షమించాలని ప్రార్థించుకో. నేను లేకుండా నువ్వు ఎలా సరుకు దింపుతావో మేము చూస్తాం. మా నుంచి ఒక్కడూ రాడు. నిజంగానే నీకు ధైర్యం ఉంటే ఆ చావింటికి వచ్చి మా ఊరు వాళ్ళని క్షమించమన్నాడు. రాబట్టి రక్తం కదా, అందుకే నిజం తెలుసుకుని తానే వెళ్ళిపోయాడు. వాడిని నువ్వే కదా తీసుకుని వెళ్ళావు. వాడికి చావే లేదు. ఏ ఊరికి లేని కష్టాన్ని ఆ దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు? మన ఊరి సముద్రానికి శాపం లేకపోతే నా కొడుకు, నా భర్త చనిపోయి ఉండేవారు కాదు. ఆ సముద్రంలో అసలేముంది? ఎందుకు లోపలికి వెళ్ళకూడదు? ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా? వదిలే, నేనే తెలుసుకుంటాను. రే ఆగురా, వెళ్ళక. వెళ్ళకరా, నేను చెప్పింది వినరా, వెళ్ళకరా. ఒరే కింగ్, ముప్పై ఏళ్ల క్రితం తువ్వతూర్ ఎంతో సమృద్ధిగా, అద్భుతంగా ఉండేది. ఊరు మొత్తం జనప్రవాహం, చేపల వాసనగా ఉంటుంది. అప్పుడు నాకు 15-16 ఏళ్ల వయసు ఉంటుంది. ఊరు అలా ఉండడానికి ముఖ్యమైన కారణం మీ తాతయ్య, మా సాలమనయ్య గారు. మార్టిను, చాల్సన్ కొంచెం చూసుకో. అలాగే అయ్యా. అనాథగా ఉన్న నన్ను మీ తాతగారు చార్ల్స్తో పాటు ఆయన కొడుకులా పెంచారు. మా తాతయ్య. మన ఊరి ప్రత్యేకత మన కుల వృత్తి. కూలికి పనిచేయడం మానేసి ఆయన బోట్లోనే ఊరంతా సముద్రంలోకి వెళ్లసాగింది. ఎంతో సమృద్ధిగా మన ప్రజలు ఈ వ్యాపారాన్నే చేశారు. కానీ ఎవరు కన్ను పడిందో ఏంటో, హఠాత్తుగా సముద్ర జలగ కోసం వెళ్లిన వాళ్ళు శవాలుగా ఒడ్డుకొచ్చారు. అన్యాయం జరిగిందయ్యా, చూడదయ్యా. రోజురోజుకి శవాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీన్ని బాగు చేయడానికి సాలమనయ్య గారు వెతుక్కుంటూ వెళ్ళిన ఒకరే స్టీఫన్ బోసయ్య. పోరంబోకుల్లా తిరుగుతుంటారు చూడు, వాళ్ళందరి తాట తీస్తారు. నువ్వేమో చెప్పిన మాట వినకుండా సముద్రంలోకి వెళ్ళి తిరిగి వస్తున్నావు. మిలిటరీలో ఉన్నందువల్ల ఏంటో బోసయ్యని ఊరు భయం కలిసిన మర్యాదతో చూస్తుంది. రే, సముద్రపు జలగల్ని పట్టుకోవడం మనం తరతరాలుగా చేస్తున్నదే కదా, ఇదేమి తప్పు కాదు కదా. ఎందుకని ఇలా పడి చనిపోతున్నారు? ఏమీ అర్థం కావడం లేదు.